Okay. So to create the project, we are directly starting with NUnit framework. Okay. So we are saying NUnit. You can type here NUnit test project. We are choosing this project as a NUnit test project. సో .NET ఈ 3 లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా NUnit ప్లేరైట్ టెస్ట్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా వేరే టూల్ సెలీనియం ఎట్లాగో ప్లేరైట్ కూడా అట్లాంటి టూల్. సో డైరెక్ట్గా ఫ్రేమ్వర్క్తో ప్లేరైట్ ఫ్రేమ్వర్క్తో సహా ఇచ్చేశాడు. అది కూడా వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ .NET మెయిన్గా 3 లాంగ్వేజెస్ C#, VB అండ్ F#. ఈ .NET అనేది 3 అందుకని .NET ఫ్రేమ్వర్క్ అన్నారు ఇనిషియల్గా. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ 3 లాంగ్వేజెస్, C#, VB.NET అండ్ F#.NET. ఈ F# ఎందుకు వాడతారో మనకు తెలియదు. ఓకే, మనం VB.NET అండ్ C# రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనం నేర్చుకుంటుంది C#.NET ప్రాజెక్ట్. అండ్ వెన్ యూ హ్యావ్ సమ్ టైమ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆన్ ప్లేరైట్ ఆల్సో. ఓకే, అది కూడా మన సెలీనియం లాగా ఇంకొక ఆటోమేషన్ టూల్. సరే, వీఆర్ టేకింగ్ దిస్ NUnit టెస్ట్ ప్రాజెక్ట్. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ 2 ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. ఓకే, .NET ఫ్రేమ్వర్క్ 8.0 రీసెంట్ లేటెస్ట్ది. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఓకే, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చేసింది. సో దీన్నే టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటారు. NUnit ఈజ్ ద వన్ ఆఫ్ ద యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ NUnit? NUnit ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్ టెస్టింగ్. ఓకే, ఐ థింక్ మీరా వాళ్ళకి ఇప్పుడు మ్యూట్ మైక్ వచ్చినట్టుంది. మీరా వాళ్ళి సార్ ఒక్క నిమిషం నీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద రికార్డ్ ఆన్ యువర్ స్పీసీస్ యూ కెన్ రికార్డ్ అండ్ యూ కెన్ రిఫర్ నెక్స్ట్ టైం. ఇప్పుడు అనుకోండి నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను కదా. సో దెర్ ఈస్ నో నీడ్ టు వెయిట్ ఫర్ మీ టు అప్లోడ్. యూ కెన్ డైరెక్ట్లీ రికార్డ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, సో ఆర్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్ ఆర్ మొబైల్? సరే సార్, అన్ఫార్చునేట్లీ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయిందా? ఓకే, జాగ్రత్తగా విను. ఓకే సార్. ఓకే, తర్వాత రికార్డింగ్ ఉండేది చూసుకో. ఓకే సార్. ఓకే, సో మనం నేర్చుకుంటుందండి C# అండ్ సెలీనియం. ఈ కాంబినేషన్లో ఆటోమేషన్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ సో మెయిన్లీ C# ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ C# జావా యూజ్ చేసి మనము డెవలప్మెంట్లో మేజర్గా వాడతాం. రైట్, ఒక API టెస్టింగ్ చేయాలంటే C# రావాలి. ఒక వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే C# అంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మస్ట్ అనమాట. ఫ్లటర్ డెవలప్మెంట్ ఉంది. ఫ్లటర్ అంటే ఏంటో తెలుసా? మొబైల్ డెవలప్మెంట్కి మనం ఫ్లటర్తో రాస్తాం అనమాట. ఫ్లటర్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్, ఓకే, టు డెవలప్ ఏ మొబైల్ అప్లికేషన్స్. దాంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం వాడతారు? డార్ట్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. సో ఇప్పుడు మీరు C# నేర్చుకుంటే యూ కెన్ బీ ఏ ఆటోమేషన్ టెస్టర్, యూ కెన్ బీ ఏ డెవలపర్, యూ కెన్ బీ ఏ మొబైల్ డెవలప్మెంట్. ఓకే, ఏదైనా కావచ్చు అనమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ మూడు లాంగ్వేజెస్ సేమ్గా ఉంటాయి. డార్ట్ ఎవరిది? గూగుల్ వాడిది. ఓకే, జావా ఎవరిది? సన్ మైక్రో సిస్టమ్ వాడిది. C# ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాడిది. రైట్, ఈ మూడింట్లో ఏది నేర్చుకున్నా 3 వచ్చినట్టే లెక్క.
కొంచెం సింటాక్స్ అటు ఇటు మారుతాయి. సో Okay, మనం sir. నేర్చుకుంటుంది ఇది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈవెన్ దో యు ఆర్ టార్గెటింగ్ ఫర్ ఆటోమేషన్, you must know programming language. That is nothing but C#. So C# is a object oriented programming language, right? We said Yes, C# sir. is an object oriented programming language, right? Why we said C# is an object oriented programming language? Because it obeys Hoops concept, sir. Because It obeys Hoops concept, sir. Like encapsulation, everything abstraction, revolves polymorphy. around objects, classes and objects, right? And Yes, there sir. we are using OOPS, object oriented principles. Hmm. So totally it is talking about classes and objects. That's it. Yes, sir. Object oriented principles. అదనమాట. సో నువ్వు ఎక్కడ ఒక లైన్ ఆఫ్ ఒక్క స్టేట్మెంట్, ఒక డాష్, ఒక డాట్ ఏది కూడా ఒక చిన్న స్టేట్మెంట్ రాయాలని ఎక్కడ రాస్తావు? యు ఆర్ రైటింగ్ ఇన్సైడ్ ఏ క్లాసెస్. ఓకే. And once you created some functions inside, what is the class first of all? It's a variables. Variable. Collection of Combination of Combination It is the combination of variables and functions, sir. వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్, దీన్నే క్లాస్ అంటాం. దీంట్లో వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి? సో Data type, sir. ఏంటంటే వీఆర్ స్టోరింగ్ ద డేటా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, I want to discuss about a particular student, right? Or I want to discuss about a particular vehicle, right? Or I want to discuss about, or I want to store some data, or I want to store some functionality about one ATM center, bank, right? All these are the entities. Ana kada? Right? All these are the entities. So these real-time entities we can say classes, right? So Miravali, for example, you are a student. Yes. Just tell me about a car. Sorry, sir, don't understand. About car, abba. About car. Tell me something about the car. Car, what are the features it has and what are the things we can do with the car? Or what are the actions we can do on car? కార్ గురించి ఏం తెలియదా నీకు? Sir, సరే, నీ ఇంటి ముందు బైక్ ఉందా? yes, sir. బైక్ గురించి ఏమైనా తెలుసా? Bike, it is a two-wheeler. Hmm. You can use the two-wheeler. You can travel from one place to another place. What it has, the bike, what are the things it contains? It contains petrol engine, and it connected with the crankshaft and two wheels, back wheel and front rear wheel. 2 wheels ఉన్నాయి, ఒక ఇంజన్ ఉంది, and petrol tank ఉంది. All And these are the exhaust- attributes, right? Exhaust pump. Yes, sir. Every class will have one set of attributes and it has some behaviors. What its behavior? We can drive, Control. we can do something, right? By using, why we are using that entity? We want to do something. Yes. It has some attributes and behaviors, right? That is nothing but a that is nothing but a class. Another. So we have any entity. If you see some entity, for example, you have in front of you, you have a pen. Pen also you can think it is a one class, right? For example, ఒక స్టోర్ వాడు నీకు ఒక అప్లికేషన్ చేయమని ఇచ్చాడు.
వాడి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి అని చెప్పేసి. బుక్ స్టోర్ వాడు నీకు ఒక అప్లికేషన్ చేయమన్నాడు. బుక్ స్టోర్లో ఏమేమి ఉంటాయి? పెన్స్ అండ్ బుక్స్ మెయింటైనింగ్ ద బుక్స్, ఇది. సో బుక్ Pens, స్టోర్ అనే క్లాస్ గురించి etc. రాయమన్నాడు అనుకో, ఏమేమి ఉంటాయి? వీడి దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయి, ఇది ఉంది, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇంకా ఏదో సంథింగ్ ఉంది, అట్రిబ్యూట్స్ ఇవి. వాట్ ఈజ్ సెల్లింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బుక్ స్టోర్? సెల్లింగ్, రైట్? sold. రైట్, సెల్లింగ్ ఈజ్ ద ఫంక్షన్, Yes. అంతే కదా. హీ సెల్స్ బుక్స్, హీ సెల్స్ పెన్స్, ఇవి ఫంక్షన్స్. సో ఇట్లా ప్రతి ఒక్కటి రియల్ టైంలో నీకు ఏది కనిపించినా యూ షుడ్ థింక్ ఇట్ ఈస్ ఏ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్, రైట్? సో క్లాస్ అంటే ఏంటి, ఏముంది ఇప్పుడు? వాట్ ఈజ్ ఎ క్లాస్? It's a combination of variable and function. వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. వేరియబుల్స్ అంటే అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేసిద్ది, ఈ ఫంక్షన్ అంటే బిహేవియర్, అంటే అది ఏం చేసిద్ది. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంటిటీ? హియర్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ వన్ క్లాస్. అర్థమైందా? ఇది క్లాస్ అంటే. సో మరి ఈ క్లాస్లో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ బైకే ఉంది. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇట్ హ్యాస్? It has the మోటార్ బైక్లో ఏమున్నాయి బా? 2 టైర్స్ ఉన్నాయి, 2 tires రెండు and brakes exhaust ఉన్నాయి, pump and hand steering wheel. స్టీరింగ్ ఉంది, Sorry, yes. ఏదో ఉన్నాయి. సో ఇవన్నీ డేటా, రైట్? అదే Yes, sir. డేటాని నువ్వు ఒక క్లాస్ ఫైల్లో నీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ వేరియబుల్స్. అదనమాట. అర్థమైందా? వాట్ ఆర్ ద డేటా? ఓకే, మై బైక్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బైక్ ఈజ్ హీరో హోండా. హీరో హోండా బైక్, దాంట్లో యు వాంట్ టు స్టోర్ ద డేటా. ఓకే, మై బైక్ హ్యాస్ 2 wheels, 2 brakes, రైట్, 1 clutch, ఒక ఇది ఏదో ఉందనుకో. ఈ డేటా యు వాంట్ టు స్టోర్ ద డేటా. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ స్టూడెంట్, యు వాంట్ టు స్టోర్ యువర్ డేటా, రైట్? వాట్ ఈజ్ యువర్ నేమ్? యువర్ నేమ్ ఈజ్ Veeravali. And where are you from? Address. What is address? Address is one variable. In that address, you are going to place actual address data, right? So like that, when we are discussing about one entity, if you want to store the data, where you are going to store the data? In variables. Where you are going to store the data? Variable. In variables. So that is the purpose of variables. నువ్వు ఒక్క లైన్ రాయాలన్నా ఆ లైన్కి ఒక డేటా గురించి డిస్కస్ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ వన్ వేరియబుల్. ఆ వేరియబుల్లో నీ డేటాని ప్లేస్ చేస్తాం. అర్థమైందా? దట్స్ వేర్ వీ నీడ్ వేరియబుల్స్. ఇఫ్ యూ డింట్ డిక్లేర్డ్ వేరియబుల్, ఇఫ్ యూ రైట్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్లాస్ ఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ హౌ టు క్రియేట్ ఎ క్లాస్ ఫైల్, right? Go to add and class. So this is the class. So I am talking about a student. So I would like to describe about a student, right? Student class. Okay. So this is the syntax for the class. So syntax, every programming language is based on the syntaxes. Right? సో వాట్ ఈస్ ద సింటాక్స్? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ నేమ్, క్లాస్ నేమ్, ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్. ఇది క్లాస్ అనేది కీవర్డ్. సో కీవర్డ్స్ అంటే ఏంటంటే అవి ఆ కీస్ని మనం వేరియబుల్స్ కింద అక్కడ వాడకూడదు. అర్థమైందా? కీవర్డ్స్ని, ఇది ఒక కీవర్డ్, క్లాస్ అనేది కీవర్డ్. సో వీఆర్ గివింగ్ ద నేమ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు యువర్ క్లాస్. Okay, so I am talking about a student. That's why I have given the name as a student. Okay, so this is the syntax for class. You need to practice that.
Open braces, close braces. Okay. Now, I want to discuss about, I want to take few of the details, right? Name. So can we use keywords anywhere as variables or functions? ఈ కీవర్డ్స్ జావా C# లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మనం ఎప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఆ కీవర్డ్స్ తో మనం క్రియేట్ చేయకూడదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ యొక్క డేటాని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి? నేమ్. నేమ్. ఓకే. మీరు రావాలి. ఓకే. వాట్ ఈస్ హిజ్ ఏజ్? ఓకే. పార్టీ ఉంటాయా మీరు అది? No, sir. అడ్రస్ ఏది? ఎన్ఆర్టీయా? నువ్వు ఎక్కడి నుంచి మీరు రావాలి? కొమ్మాలపాడు సార్, నియర్ చెన్నపల్లి. బొమ్మాలపాడ. ఎక్కడ ఇది? ఇక్కడే సార్, నియర్ అద్దంకి. అద్దంకే? 40 years దాకా ఏం చేస్తున్నావు మీరు రావాలి? 40 years now, sir. ఏ? I'm 25 years old. 20 వేద్దాంలే మీరు రావాలి. ఇంకా జాబ్ రాలేదు కాబట్టి. ఓకే. సో అడ్రస్. ఇంకా వాట్ ఆర్ ద డీటెయిల్స్? విచ్ క్లాస్? సో క్లాస్ అనే వేరియబుల్ వాడొచ్చా? No, sir, I thought. We should not use the class as a Okay. variable. Okay. Yes, sir. మనం కోర్స్ పెడదాం. You are going to learn a course, right? C#. So these are the data I want to store. కదా? So ఇది actual data. What are the data you want to store? This data is going to be placed in variables. Okay. దీన్ని వేరియబుల్స్ ఎందుకు వాడతాము? ప్రభు, what is the purpose of the variable? ప్రభు, సార్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. వీ కెన్ యూజ్ ద store the data. I want to store a student data. So student data అన్నాను కాబట్టి స్టూడెంట్ అనే క్లాస్ లో I am going to store the data, right? ఇక్కడ వేరియబుల్స్. సో వేర్ I used to store in variables. ఈ వేరియబుల్స్ ఎవరికి సంబంధించినవి? స్టూడెంట్ కి సంబంధించిన సార్. స్టూడెంట్ కి సంబంధించింది. ఓకే, దట్స్ వేర్ I am using the variables. This is the variable name and this is the value. Okay, but every variable takes some memory, Yes, sir. right? Each and every variable needs some memory because you are storing the data. So when you are storing the data, definitely it is going to be occupy some memory, right? So to provide that memory, instead of mentioning that 10 bits, 8 bits, ఇట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా, okay, if the data is double quotes, the data type would be string అంటున్నాం. And if the data is number, Integer. the data type is int. If the data is double quotes, String. it is a It's string. string. Right? This is also string. String. So these are the data types. And okay. Here, what is the grade? Student got what grade? A grade. A grade. And is he passed? True or false? Boolean.
if you want to store the data true or false, right, we can use this variable. Okay, so these are the data types: string, int, char, boolean, double, for example, course fee. Course fee, you want to store the course fee. What is the course fee? 5,050 paisa. This is the course fee. సో దీన్ని డబల్ అంటారు. ఓకే, సో దిస్ హౌ యూ నీడ్ టు స్టోర్ ద డేటా బా, రైట్? Yes, sir. సో దిస్ ఈజ్ కాల్డ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇక్కడ మీరాలి, వాట్ ఆర్ దోస్ వేరియబుల్స్ అండ్ వాట్ ఆర్ ద డేటా టైప్స్? కెన్ యూ టెల్ మీ? Data types are the double quotes in between the what are the required, that are the strings, sir. డేటా టైప్ ఏది ఇక్కడ? Data type అంటే string, integer, Hmm. boolean. అవన్నీ డేటా టైప్, రైట్? Yes, sir. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డేటా టైప్? To store the information regarding the student. స్టోర్ చేయడానికి వేరియబుల్స్. Yes, sir. యు ఆర్ యూజింగ్ ద వేరియబుల్స్ టు స్టోర్ ద డేటా. నేమ్ అంటే ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ ప్రింట్ నేమ్ అన్నా. Yes, sir. కన్సోల్ డాట్ ఫంక్షన్లోనే రాయాలి. ఒక ఫంక్షన్ కలిగాను, ఫంక్షన్లో రాయాలి. ఓకే, సో నేను నేమ్ అంటే ఏమొచ్చింది? మీరా అని వచ్చింది. Yes, sir. సో నేము, ఏజ్, ఇవన్నీ వేరియబుల్స్. అడ్రస్, కోర్సు, ఈ గ్రే కలర్లో ఉన్నాయి చూసా, అన్ని వేరియబుల్స్. Yes, sir. బ్లూ కలర్లో ఉందంతా డేటా Data. టైప్స్. ఇవి ఈ రైట్ సైడ్ ఉందంతా యాక్చువల్ వాల్యూ. వాట్ ఈస్ ద వాల్యూ యూ వాంట్ టు స్టోర్? Yes. అది. సో డేటా టైప్స్ ఎందుకంటే ఎంత మెమరీ. సో ఈచ్ వేరియబుల్ ఆక్యుపైస్ సమ్ మెమరీ Need some. because you are storing some data in that variable. So variable is going to occupy some memory. Anta memory that going to be decided based on the data type. What are the data type you mentioned? So okay, string 32 bits of memory, int 32 bits, char 4 bits, 1 byte enta undiddi, right? Atla boolean. So itla based on the data type, system is going to allocate the memory. So that is the reason every variable must have the data types. సో సింటాక్స్, దీని నుంచి సింటాక్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది? వేరియబుల్ Data type. నేమ్, సారీ డేటా టైప్, డేటా టైప్, Class name. క్లాస్ నేమ్, వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు డేటా టైప్, సారీ వాల్యూ. ఓకే, ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ గుర్తుంటే యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ కదా. Yes, sir. సో ఇప్పుడు ప్రభుకి ఏ డేటాకి ఏ వేరియబుల్ టైప్ పెట్టాలో కన్ఫ్యూజన్గా ఉంది. అవునా ప్రభు? క్లారిటీ Yes, ఉందా? sir. Yes, sir. Yes, sir. Doubt ఉంది, sir. డౌట్ ఉంది కదా. సో నీ కోసం ఏం చేద్దామంటే, ఈడేం చేశాడు, నువ్వు నీకెందుకు అబ్బా కష్టం, నాకు వదిలేసే అంటున్నాడు సిస్టమ్ వాడు. Yes, sir. విఆర్ ఇది విఆర్ ఫంక్షన్లోనే పనిచేసిద్ది అనుకుంటా. ఓకే, సో కొన్నిసార్లు సరే ఇప్పుడు సరే ఈ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. నంబర్ ఉంటే ఇంటీజర్ అబ్బా ఫస్ట్. Yes, sir. ఓకే, నీ ఇంటి అడ్రస్, నీ ఊరు, నీ పేరు, లేకపోతే ఏదైనా బుక్ పేరు, ఏదైనా సరే సంథింగ్ Sir. దట్ మస్ట్ బి ఇన్ డబల్ కోట్స్. డబల్ కోట్స్లో ఉంటే అది స్ట్రింగ్, రైట్? Okay, sir. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఓన్లీ వన్ క్యారెక్టర్ విచ్ షుడ్ నాట్ బి ఇన్ డబల్ కోట్స్, ఒకే ఒక క్యారెక్టర్ ఉండేది Yes, దాంట్లో, sir. అటువంటి వాటికి మనం ఏది వాడతాము? క్యార్ అనేది వాడతాం డేటా టైప్, రైట్? ABCDEF ఏదైనా సరే ఒక. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఓన్లీ వన్ క్యారెక్టర్, దెన్ యూ గో ఫర్ డేటా టైప్. విచ్ డేటా టైప్? క్యార్. Char. If you are talking about true or false, that's it. Only Yes, true sir. or false.
these values you want to store, whether you want to store true or false, then what is the data type? Boolean. Boolean. Okay. Course fee, this is the course fee. What is the data type? Double. Double. ఓకే, ఇట్లా ఇది వేరియబుల్స్, డేటా టైప్స్. Yes, sir. డేటా టైప్స్లో 2 రకాల 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, Yes, sir. C# లో అయితే ఇది ఏంటి? ఇది క్లాసు. ఇది చూడండి, ఇది స్ట్రక్చర్. Yes, sir. చూడండి ఇక్కడ స్ట్రింగ్ మీదకి వెళ్ళండి. ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ ఇట్ ఈస్ ఎ క్లాస్. Class. ఇంట్ అంటే Struct. Struct. ఓకే, సో ఒక స్ట్రింగ్ తప్ప మిగతా అన్ని డేటా టైప్స్ స్ట్రక్చర్ డేటా టైప్స్ అంటారు. Yes, sir. వీటినే ఒక నేమ్ ఉంది జావాలో అయితే, ఏదో పేరు ఇస్తారు. జావాలో ఏం పేరు పిలుస్తాం అబ్బా? ఎవరు? ప్రభు గారు, నరసింహ, నీకు జావా వచ్చు కదా? వాట్ ఆర్ ద 2 కేటగిరీస్ ఇన్ డేటా టైప్స్? సార్ నాకు జావా కాదు సార్, అపెక్స్ వచ్చు సార్. ఏమొచ్చు? అఫెక్ట్సా? ఆ, ఓకే, అంటే ఇన్ అపెక్స్ లాంగ్వేజ్ అయితే నార్మల్ డేటా టైప్స్ అనేవి 4 టైప్స్ అని చెప్తారు సార్. డేటా టైప్స్ కాదు, ఉమ్, కేటగిరీస్. ఒకటి స్ట్రింగ్ ఒక్కటే ఒక కేటగిరీలోకి వచ్చింది, మిగతా ఉమ్, ఆల్ డేటా టైప్స్ బిలాంగ్స్ టు స్ట్రక్స్. ఇక్కడ C# లోకి వచ్చేటప్పటికి స్ట్రింగ్ క్లాసు, మిగతా అన్ని డేటా టైప్స్ ఏంటి? స్ట్రక్ట్. ఓకేనా? ఈ 2 కేటగిరీలుగా ఏర్పడతాయి. ఓకేనా? స్ట్రక్ట్, ఓకే సార్. ఆల్ దీస్ ఆర్ ద వాల్యూ టైప్స్. ఒక స్ట్రింగ్ తప్ప, స్ట్రింగ్ అనేది రెఫరెన్స్ టైపు, ఎందుకంటే అది క్లాసు. ఇవన్నీ మిగతా అన్నీ చూడు, బూలియన్ చూసినా ఏది చూసినా స్ట్రక్ట్. సో దీస్ ఆర్ ద వాల్యూ టైప్స్. ఓకే, 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసాం అనమాట. ఓకే, ఓకే. అయిపోయింది. దెన్ వీ డిస్కస్డ్, వీ నో హౌ టు స్టోర్ ద డేటా. వేర్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా? ఇన్ వేరియబుల్స్. ఓకే, అర్థమైందా? అయిపోయిందా? యాజ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ వీ డిస్కస్డ్ 1 పాయింట్, దట్ ఈస్ ద వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ బై హార్ట్ చేస్తేనే మీరు ఈజీగా రాస్తారు, లేకపోతే కష్టమైంది. ఓకే, నౌ లెట్స్ గో టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్. స్టూడెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? స్టూడెంట్స్ ఏం చేస్తారు? నేమ్, ఏజ్, డ్రెస్, కోర్స్. డేటా అబ్బా, నేము, ఏజ్, ఇదంతా డేటా. వేరియబుల్. ఓకే, అతను ఏం చేస్తాడు? స్టూడెంట్ అంటే కాలేజీకి వెళ్తాడు, తర్వాత ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్ రాస్తుంటాడు. యు ఆర్ ఏ క్లాస్ స్టూడెంట్, వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? కాలేజీకి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయటం, ఇప్పుడు లిజనింగ్. నువ్వేం చేస్తున్నావు అబ్బా? కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నాను. లేదు సార్, మీరు చెప్పింది వింటున్నా సార్. లిజనింగ్. ఏం నేర్చుకున్నావు? యు ఆర్ లెర్నింగ్ ఏ కోర్స్. టెస్టింగ్ కోర్స్, లెర్నింగ్ కోర్స్. లెర్న్ కోర్స్, రైట్? కోర్స్. దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. ఎస్ సార్. దీనికి సింటాక్స్ ఉండేది. సింటాక్స్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ సార్. ఓకే, ఇది ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? పబ్లిక్ వాయిడ్. ఇది కీవర్డ్స్. అంటే సింటాక్స్ అంటే ఏంటంటే ద రూల్స్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామింగ్. అర్థమైందా? ఒక ఫంక్షన్ రాయమంటే ఫంక్షన్ నేమ్ ఒక్కటి చేంజ్ అయ్యిద్ది, ఎస్ సార్. ఇదంతా సేమ్ ఉంటాయి అన్నమాట. పబ్లిక్ వైడ్ బ్రాకెట్స్ అని సేమ్ ఉంటాయి. మనం కోర్స్ అదే ఫంక్షన్ నేమ్ ఒకటి మారుతుంటది. ఫంక్షన్ నేమ్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఎస్ ఇక్కడ సార్. పారామీటర్స్, ఇక్కడ ఇన్పుట్, ఇది ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఓకే, సో ఇఫ్ ఈజ్ నాట్ జస్ట్, మనం ఏం చేస్తున్నామంటే కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇది ఎందుకు? యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయడానికి. కన్సోల్ డాట్ రైట్ లైన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే, లెర్నింగ్ C# ఏదో ఒకటి. సో ఇది
ఒక ఫంక్షన్. ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? పబ్లిక్ వాయిడ్ void ఒకటి గురించి method name. మాట్లాడుకున్నాము. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ప్రస్తుతం. అండ్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. సో ఈ స్కోప్లో ఇది స్కోప్ అంటారు దీన్ని, రైట్? దిస్ ఈజ్ ద Yes, sir. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ ఫంక్షన్ యొక్క స్కోప్. ఈ రెండు బ్రేసెస్ మధ్యలో ఏ కోడ్ రాసినా దట్ కోడ్ బిలాంగ్స్ టు ఏ ఫంక్షన్. దట్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ బిలాంగ్స్ టు Learning course. దిస్ లెర్నింగ్ కోర్స్. Student. చూడు, దిస్ బిలాంగ్స్ టు స్టూడెంట్. Yes, sir. స్టూడెంట్ డాట్ లెర్నింగ్ కోర్స్. చూడండి, Yes, sir. ఈ వేరియబుల్ బిలాంగ్స్ టు Also student. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ రిటర్న్ ద కోడ్ ఇన్సైడ్ ద స్టూడెంట్ క్లాస్. Yes, sir. సో ఆల్ ద డేటా అండ్ ఫంక్షన్స్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. Yes, sir. Student class. ఓకే, సో దిస్ డేటా అండ్ ఫంక్షన్స్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ Student class. స్టూడెంట్ క్లాస్, రైట్? సో ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేశాము. Yes, Right. sir. సో ఈ క్లాస్ ఇట్ ఈజ్ ఎ జస్ట్ టెంప్లెట్ అబ్బా. వాట్ ఈజ్ ఎ క్లాస్? It's just a template. ఇట్ ఈజ్ జస్ట్ టెంప్లెట్. సో Yes, sir. అండ్ సో మీ ఇంటి ముందు ఒక టెస్లా కార్ లాంటిది, ఒక 2 crores పెట్టి నువ్వు కార్ కొన్నావు, ఇంటి ముందు పెట్టుకున్నావు. అర్థమైందా? Yes, sir. సో అంటిల్ యూ యాడ్ ఎ డ్రైవర్, రైట్? అంటిల్ యూ యాడ్ ఎ డ్రైవర్ టు ద కార్, నువ్వు డ్రైవర్ని అపాయింట్ చేసుకోకపోతే ఆ కారు వేస్ట్ అనమాట. జస్ట్ ఇట్ ఈస్ ఎ టెంప్లెట్. అట్లాగే మన క్లాస్లో యూ కెన్ స్టోర్ లాట్ ఆఫ్ డేటా అండ్ ఎ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, రైట్? You Yes, can sir. store the data and functions inside a class, but it is useful only you create the object. మన కార్కి డ్రైవర్ని ఎట్లా అపాయింట్ చేసుకుంటామో అట్లానే క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వెన్ యూ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్, దెన్ ఓన్లీ ద మెమరీ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటెడ్, అలొకేటెడ్ ఫర్ దట్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు, వీడు ఒక క్లాసు, అవునా కదా? వీళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదు. Yes, sir. స్టూడెంట్ ఈజ్ వన్ క్లాస్ అండ్ Unit test. టెస్ట్ ఈజ్, ఇక్కడ పేరు యూనిట్ టెస్ట్ అని ఉంది కానీ ఇక్కడ క్లాస్ నేమ్ ఏం పెట్టాం? టెస్ట్స్. Test is another class. అనదర్ క్లాస్. దెర్ ఈస్ నో రిలేషన్. ఆ క్లాస్కి ఈ క్లాస్ ఇద్దరు సపరేట్ క్లాసెస్. సో దిస్ guy wants to call other class functions. ఓకే, Yes, sir. సో మనం ఏం చేయాలి? ఒక క్లాస్ ఫంక్షన్స్ని ఇంకో క్లాస్లోకి కాల్ చేయాలంటే ఫస్ట్ ఏ క్లాస్లో అయితే నీ డేటా ఉందో ఆ క్లాస్కి మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్, చూడండి, ఇది సింటాక్స్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్, రైట్? ఏం చేయాలి? Object ni create చేయాలి. Create the object, right? Student dot ఏం ఫంక్షన్స్ ఉన్నాయి మన దగ్గర? ఒకటే ఫంక్షన్ ఉంది, Learning course. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తున్నాయా? Yes, sir. ప్రభు, నీకు గుర్తుందా సింటాక్స్? ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్? Yes, sir. But బట్ట ఏంటంట? బట్ట చెప్పు, సింటాక్స్ చెప్పు. object ఉమ్, class name variable ఉమ్, ఉమ్. is equal to new class name. వెరీ గుడ్. అది
ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఇది సింటాక్స్. అంటే సింటాక్స్ ఏంటంటే ఇదేంటి క్లాస్ నేమే కదా, స్టూడెంట్ ఎస్ అనేది సార్. ఎస్ సార్. క్లాస్ నేమ్. క్లాస్ ఈ స్టూడెంట్ ఈ మధ్యలో ఉన్న స్టూడెంట్ ఏంటి, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఆబ్జెక్ట్ నేమ్, వేరియబుల్ నేమ్, ఏదో ఒకటి ఏదైనా అనొచ్చు. ఎస్ సార్. ఈక్వల్స్ టు న్యూ. ఈ న్యూ అనే కీవర్డ్ పెట్టలేదనుకో మెమరీ అలొకేట్ కాదు. ఎస్ సార్. సో వెన్ ఎవర్ యూ సెట్ న్యూ, ద మెమరీ ఈజ్ గోయింగ్ టు బి అలొకేటెడ్ ఫర్ దిస్ స్టూడెంట్ క్లాస్. ఓకే, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, column. సెమీకోలన్. So you must remember the syntaxes. ఎస్ సార్. బాగా ప్రాక్టీస్ చేస్తే అయ్యే గుర్తుంటాయి. 5 సింటాక్స్ లేనప్ప, 5, 6 అంతే. ఓకే, నౌ యు నో హౌ టు క్రియేట్ అన్ ఫంక్షన్, రైట్? ఎస్ సార్. ఒక ఫంక్షనే, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఫంక్షన్స్లో. మనం ఇప్పుడు దీని గురించి మాత్రమే సమ్ ప్లెయిన్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్రియేట్ ఎ Okay. ఫంక్షన్. ఫంక్షన్. దీన్నే ఫంక్షన్ డెఫినేషన్ అని కూడా అంటారు. ఇదేంది, ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఆర్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, వాట్ ఈస్ దిస్ అంటే Function మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఓపెన్ ప్రాసెస్ ఉంది, క్లోజ్ ప్రాసెస్ ఉంది, మధ్యలో కోడ్ ఉంది. దీన్ని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటాం. మరి ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి? వేరే క్లాస్లో నుంచి ఆబ్జెక్ట్ త్రూ మనం కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఉంది చూసా, ఇక్కడ సింటాక్స్, ఇక్కడ ఏముంది, ఇంతవరకు కాపీ పేస్ట్ చేసి అక్కడ కాల్ చేసుకుంటాం. ఇది ఇట్లా ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎండ్స్ విత్ సెమీకోలన్, అంతే. దాని ఇట్లా ఉండదు, మళ్ళా ఇట్లా ఉండదు. ఓకే, అది ఉండేది ఏంటి? ఇంప్లిమెంటేషన్. దాని బాడీ నువ్వు ఇస్తున్నావు. నువ్వు Yes, sir. కోడ్ రాస్తే దాన్ని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాని లోపల ఏదైనా ఓపెన్ ప్రాసెస్, క్లోజ్ ప్రాసెస్ మధ్యలో కోడ్ ఉంటే ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇట్లా ఎండ్స్ విత్ సెమీకోలన్, దట్ ఈస్ ఫంక్షన్ కాలింగ్. ఏమంటారు దీన్ని? కాలింగ్ ద ఫంక్షన్. ఓకే, దిస్ హౌ యూ కెన్ కాల్ ద ఫంక్షన్స్. అవునా? Yes, sir. వి క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే వీ కెన్ కాల్ ఎనీ ఫంక్షన్ ఆర్ వేరియబుల్స్. అర్థమైందా? Yes, sir. యూ కెన్ కాల్ ద ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్. ఓకే, కానీ నేను ఫంక్షన్ని చూస్తున్నాను, కానీ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దీస్ మెంబర్స్? నేను ఆబ్జెక్ట్ డాట్ అన్నప్పుడు ఈ క్లాస్లోయే కదా, Yes, sir. all this data, this is also data and this is also data. Data. All this data belongs to this particular Student class. Now I created the object for that student class, but I am able to access student dot అన్నా. ఏమేమి వచ్చింది? స్టూడెంట్ డాట్ అంటే లెర్నింగ్ కోర్స్ వచ్చింది, ఈక్వల్, గెట్ హ్యాష్, ఇవి 4 మాత్రం. యాక్చువల్గా చూడండి, మన దగ్గర ఒకటే ఫంక్షన్ మనం రాసింది అవును సార్. లెర్నింగ్ కోర్స్లో. కానీ నీ దగ్గర చూడు, ఈక్వల్ ఒకటి వచ్చింది, గెట్ హ్యాష్ కోడ్ వచ్చింది, గెట్ టైప్ వచ్చింది, టు స్ట్రింగ్, ఇవి 4 కూడా వచ్చింది. ఇవి మనం రాయాల. Yes, sir. పాయింట్ నోట్ చేసుకోండి, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. Okay, sir. మనం రాసింది ఒకటే ఫంక్షన్, లెర్నింగ్ కోర్స్, Learning course. అండ్ వీ డిక్లేర్డ్ సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ కదా. Yes, sir. Yes, sir. అన్నీ రావాలి కదా. Yes, sir. నా క్లాస్లో ఏముందో ఆ డేటా మొత్తం రావాలి నాకు కదా. Yes, sir. బట్ వై ఐ డెంట్ గెట్ దిస్ డేటా? ఐ గాట్ ఓన్లీ దిస్ డేటా, దిస్ ఫంక్షన్. ఏమన్నా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఇది ఎందుకు వచ్చింది, ఈ డేటా ఎందుకు రాలేదు? వెన్ ఐ సెడ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ డాట్, వై ఐ డెంట్ గెట్ అదర్ డేటా, వేరియబుల్స్ ఐ డెంట్ యాక్సెస్, ఫంక్షన్ ఐ గాట్, వై ఓన్లీ దట్ ఫంక్షన్ ఓన్లీ ఇట్ కేమ్. ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా?
ఇంకో ఫంక్షన్ రాస్తున్నా. లెర్నింగ్ టెస్ట్, అభినా అభినా లెర్న్ టెస్టింగ్ ఏదో ఒకటి ఒక ఫంక్షన్ రాశా. ఓకే, ఈ ఫంక్షన్ రాశా. చూద్దాం ఈ ఫంక్షన్ వచ్చిందా రాదా. స్టూడెంట్ డాట్ అన్నా, లెర్న్ టెస్టింగ్ కూడా వచ్చింది. వచ్చింది. ఎస్ సార్. ఎందుకు వచ్చింది, ఇవి ఎందుకు రావట్లేదు? ఇది మెథడ్స్ కదా సార్. అంటే మెథడ్స్ మాత్రమే వస్తాయి, వేరియబుల్స్ రావు అంటావు. అంటే కాదు సార్, యాక్చువల్ గా వేరియబుల్స్ అక్కడ మనం వాల్యూ మెన్షన్ చేసినాం కదా సార్, ఆల్రెడీ అక్కడ మెమరీ అలొకేట్ అయిపోయింది. అక్కడ మనం ఎలాంటి డిస్ప్లే పర్పస్ లో కన్సోల్ డాట్ రైట్ లైన్ అక్కడ ఇచ్చేస్తే అది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎలా అంటే ఆ డేటా మెంబర్స్ దగ్గర లైక్ ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా జస్ట్ నార్మల్ గా స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి సెమీకోలన్ తో వదిలేస్తే దెన్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ కింద లైక్ ఆబ్జెక్ట్ డాట్ సర్టెన్ అక్కడ ఉన్న వేరియబుల్ నేమ్ ఇచ్చేసి మామూలు చేసేస్తే దెన్ అది కూడా షో అవుతుంది. ఆల్రెడీ అక్కడ వాల్యూ ఇచ్చేసినాం కాబట్టి షో అవట్లేదు. అది కాదులే, కంప్లీట్లీ రాంగ్. సార్ అది మెంబర్ యాక్సెస్ మెథడ్ కదా సార్, మెంబర్ యాక్సెస్ మెథడ్ కాబట్టి ఓన్లీ మెథడ్ రిలేటెడ్ కంటెంట్ చూపిస్తుంది. అట్లా కాదు. ఓకే మెంబర్ యాక్సెస్. సరే, ఇప్పుడు చూస్తాం చూడండి. ఓ డన్ సార్. ప్రైవేట్ పబ్లిక్ అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు లెర్నింగ్ కోర్సు ఉంది. రెండోది ఇప్పుడు మనం రాసింది ఏంటి, లెర్న్ టెస్టింగ్. అది ఉందా, చూపిస్తుందా ఇక్కడ? లేదు. సారీ సార్, ఆల్వేస్ ఎలా డేటా మెంబర్స్ ఆర్ ప్రైవేట్, పబ్లిక్ కాదు. సో లెర్నింగ్ కోర్స్ మాత్రమే కనిపిస్తుంది. డన్ సార్. లెర్న్ టెస్టింగ్ అనే ఫంక్షన్ అక్కడ కనిపించట్లా. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ పర్పస్. దీన్నే యాక్సెస్ మోడిఫైర్స్ అంటారు. వాట్ ఈస్ దట్? యాక్సెస్ మోడిఫైర్స్. సి షార్ప్లో మన దగ్గర 4 యాక్సెస్ మోడిఫైర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి, ఇఫ్ యూ క్రియేట్ వన్ వేరియబుల్ యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ మోడిఫైర్. ఇఫ్ యూ క్రియేట్ ఎ ఫంక్షన్ యూ షుడ్ హ్యావ్ యాక్సెస్ మోడిఫైర్. యాక్సెస్ మోడిఫైర్ అంటే వెదర్ యూ హ్యావ్ ద యాక్సెస్ టు దట్ పర్టికులర్ కంటెంట్. ఇప్పుడు వీడు వేరే క్లాసు, వీడు వేరే క్లాసు, రైట్? ఇప్పుడు మీరు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక రూమ్లో కూర్చున్నారు. ఓకే, మీరావలి ఎక్కడో కూర్చున్నాడు. ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ వాట్ ఈస్ ద కంటెంట్ మీరావలి హ్యాస్ ఇన్ హిజ్ రూమ్? నో సార్. వై? ఎక్కడో ఉన్నాడు కదా సార్. ఎక్కడో ఉన్నాడు, అండ్ అట్ దిస్ టైమ్ యూ డోంట్ నో, రైట్? ప్రైవేట్, హీ హ్యాస్ హిజ్ ప్రైవేట్. ఓకే, అట్లా కాదు. ఓకే, ఈవెన్ దో యు ఆర్ ఫ్రెండ్స్, మీరు ముగ్గురు కూడా, బట్ డూ యూ హ్యావ్ యువర్ ప్రైవేట్ లైఫ్ ఆర్ నాట్? కదా, మైట్ బి. సో ప్రైవేట్ డేటాని ఈవెన్ దో ఫ్రెండ్స్ అయినా షేర్ చేసుకోము, అవునా? ప్రైవేట్ డీటెయిల్స్ మనం షేర్ చేసుకుంటాం ఎవరితోన్నా? నో సార్. అట్లానే ఇది ప్రైవేట్ ఫంక్షన్. స్టూడెంట్ వేరు, టెస్ట్ అనే క్లాస్ వేరు. దీస్ 2 classes are different classes. So private data cannot be shared between anyone. Okay, that's where I am not getting learning testing అనే ఫంక్షన్ నాకు ఇక్కడ రాలా. Yes sir. Even though the object is student class, but you are getting the data inside other class. కదా, ప్రైవేట్ డేటా అవుట్ సైడ్ యాక్సెస్ చేయలేము. ఓకే సార్. రైట్, అర్థమైందా? yes sir. సో మనకి ఒక ఫంక్షన్కి కానీ దేనికి కానీ నేను చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేయలే కీవర్డ్, అది పబ్లిక్గా ప్రైవేటా అనేది మెన్షన్ చేయలే.
చూద్దాం. స్టూడెంట్ డాట్ లెర్నర్ టెస్టింగ్ వచ్చిందా? వచ్చిందా? నో సార్. రాలా. అంటే బై డిఫాల్ట్గా ఎవ్రీ Constant. ఆర్ వేరియబుల్ ఇస్ ఎ ప్రైవేట్ మెంబర్. Yes, sir. సో ప్రైవేట్ మెంబర్ కాబట్టి వేరియబుల్స్ అన్ని ప్రైవేట్. I created private access modifier. That's why I am not giving data in other classes. సో నేను ఏం చేశాను, పబ్లిక్ పెట్టా. ఇప్పుడు పబ్లిక్ పెట్టగానే అన్నిటికీ పబ్లిక్ పెట్టేశారు. ఓకే. సో So, ఎక్కడైతే double నేను పబ్లిక్ పెట్టానో ఆ డేటా మొత్తం అదర్స్ కెన్ ఆల్సో కెన్ బి షేర్డ్. అవునా కదా? Yes, sir. ఇప్పుడు చూడండి, స్టూడెంట్కి ఆబ్జెక్ట్ కట్టగానే అడ్రస్ వచ్చిందా? Yes, sir. వేరియబుల్స్. ఈ బాక్స్లన్నీ వేరియబుల్స్. ఈ క్యూబికల్స్ ఉన్నాయి చూసారా, వాటిని ఫంక్షన్స్ అంటారు. వేరియబుల్స్కి Okay. ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఆ ఐకాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. Yes, sir. అడ్రస్ వేరియబుల్ ఎందుకంటే మన రబ్బర్ లాగా ఇది ఉంది చూసారా, ఏదది దాన్ని ఏమంటారు, ఆ టైప్లో ఉంది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ అని క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. ఏజ్, Field box. కోర్స్, ఆల్ దిస్ డేటా వీ కెన్ యాక్సెస్ వెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్. అవునా? ఇప్పుడు Yes, sir. మనం రోడ్డు మీదకి వెళ్ళాము, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, ఎనీబడి కెన్ యూజ్, వాడు వీడు అని కాదు. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్. అర్థమైందా? వాట్ ఈస్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్? ఎనీ క్లాస్, Anyone can access. ఎనీవన్ కెన్ యాక్సెస్. దట్ ఈస్ ద పబ్లిక్. ప్రైవేట్ అంటే We cannot There is have only other one box. person can use. Who can Ah, access? evaru? only That person will access that kind. Who can that that can who can access that kind of information? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ ఉన్నాడు. నరసింహ సమ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? హీ కెన్ ఓన్లీ యాక్సెస్. నరసింహ కూడా యాక్సెస్ చేయలేడా ప్రైవేట్ డేటాని? చేయొచ్చు అలా సార్. ఉండిద్దా? అతను చేయడానికి అతని ఇన్ఫర్మేషన్ అతను చేయడానికి ఉంటుంది. అతని ఇన్ఫర్మేషన్ హీ కెన్ యాక్సెస్, రైట్? బట్ Yes, sir. అదర్స్, ఇప్పుడు టెస్ట్ అనే క్లాసు వేరే వాడు ఎవడో, వాడికి యాక్సెస్ వచ్చిద్దా? No, రా sir. సార్. రాదు. అది ప్రైవేట్ అంటే. బట్ నరసింహ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ ఉంది, ఈ స్టూడెంట్ క్లాస్లో వేరియబుల్స్ ఇవన్నీ, రైట్? ఈ వేరియబుల్ని నేను వాడొచ్చా? Yes, sir. ఎక్కడ? Because of స్టూడెంట్ therefore. క్లాస్లో వాడొచ్చా లేదా? చూడండి, వాడచ్చు సార్. నేమ్ ఈజ్ లెర్నింగ్. నేమ్ అంటే ఎవరు? ఇక్కడ ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఈ స్టేట్మెంట్ ఏం ప్రింట్ అయిందో చెప్పండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ప్రింట్ అయింది? ప్రభు చెప్పు. మీరా ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్ సార్. కానీ నేను అక్కడ నేమ్ అని పెట్టాను కదా, నువ్వు ఎందుకు మీరా అని చెప్పావు? యాక్చువల్లీ అది నేమ్ అనేది Variable store the name, sir. ఎవరిది చెప్పింది ఇప్పుడు? ప్రభువా మీరావలే? మీరా. Mira. అర్థమైందా ప్రభు నీకు? ఎస్ సార్, ఎస్ సార్. నేమ్ అనేది నేను అక్కడ వాడితే మీరా అని వచ్చింది. మీరా ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్. టెస్టింగ్. ఎస్ సార్. అంటే నేమ్ అని పెట్టాను కదా, నేమే ఉండాలి కదా, మీరా అని ఎట్లా పడింది? మీరా అనే వేరియబుల్ కి మనం మీరా అనే వాల్యూ ఇచ్చాం కాబట్టి అది డైరెక్ట్ గా మీరానే వస్తుంది సార్ అవుట్పుట్ లో. We allocate the functions. ప్రభు, నాకు ప్రభు నుంచి ఆన్సర్ కావాలి. ఎస్ సార్. ప్రభు, సార్. నేమ్ ప్లస్ ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్ అన్నా, ఎస్ సార్. ఆ స్టేట్మెంట్ ఏం ప్రింట్ అయింది? మీరా ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్ సార్. నేమ్ ప్లేస్ లో మీరా ఎందుకు వచ్చింది? అంటే మనం ఆ ఫంక్షన్ దానికి అసైన్ చేసాం కాబట్టి నేమ్ ప్లేస్ లో మీరా ఆ డేటా మనకు వేరియబుల్ అసైన్ చేశా. అసైన్ చేసాం మనం కాబట్టి కోడ్ లో ఏం వాడతామంటే వేరియబుల్స్ వాడతాము. ముందు ఆ వేరియబుల్ కి సమ్ డేటా అసైన్ చేశా, ఆ తర్వాత sir. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ లో వాడుకోవాలనుకో ఏం వాడతావు? డేటా వాడవు, వేరియబుల్ నేమ్స్ వేరియబుల్స్ వాడుకుంటావు. అర్థమైందా?
ఎస్ సార్, ఎస్ సార్. ప్రోగ్రామింగ్లో ఇక ఎప్పుడైనా సరే ఒక్కసారి వేరియబుల్ డిక్లరేషన్ ఓన్లీ వన్ టైం ఉంటుంది ప్రోగ్రామ్ మొత్తంలో. ఎస్ సార్. తర్వాత ఆ వేరియబుల్ని వాడతాము ఎక్కడైనా సరే. ఓకే సార్. అంతేగాని మనం ఇట్లా రాయము, మీరా ఈజ్ లెర్నింగ్ ఎస్ సార్. ఓకే స్ట్రింగ్ నేమ్ అని పెట్టా. ఇక్కడ నేమ్ పెడుతున్నా. ఓకే ఎస్ సార్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇట్లా పెడితే దీన్ని ఎస్ సార్. Parameter. పారామీటర్ అంటారు. ఓకేనా? Yes, ఒక sir. ఫంక్షన్ sir. ఇందాక దాకా మనం ఏ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఎస్ సార్. ఓకే ఇక్కడ వితౌట్ పారామీటర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏముందో అంతే డేటా. మనకి యూజర్కి చాయిస్ ఇవ్వాల మార్చుకోవడానికి. ఎస్ సార్. నేనేమంటానంటే ఒకసారి మీరా ఈజ్ లెర్నింగ్ అంటున్నా, ఇంకొకసారి మీరా కాదు నరసింహ ఈజ్ లెర్నింగ్ అనేది కావాలనుకున్నా. ఐ నీడ్ టు ప్రొవైడ్ ద చాయిస్ టు ద ఎండ్ యూజర్. వాడేం డేటా పంపించుకుంటాడో ఆ డేటాని వాడతాను లోపల. అర్థమైందా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ టెస్ట్ ముందు దీన్ని పబ్లిక్ చేద్దాం. పబ్లిక్ చేసినప్పుడు మాత్రమే Then accept. ఎనీబడి కెన్ యూజ్ దట్ ఫంక్షన్. ఓకేనా? నౌ నేను పబ్లిక్ చేయగానే చూడు కలర్ మారింది. ఓకేనా? సో స్టూడెంట్ డాట్ ఏ ఫంక్షన్ కాల్ చేద్దాం? రన్ టెస్టింగ్. లెర్న్ టెస్టింగ్. రైట్? ఇక్కడ నేమ్ పంపించాలి ఫస్ట్, విచ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వన్ పారామీటర్ కదా. స్ట్రింగ్ అంటే డబల్ కోట్స్లో పెట్టాలి కదా. ఏం డేటా పంపిద్దాం? నరసింహ. సో నరసింహ అని పంపిస్తున్నా ఇక్కడ డేటా. నాకు ఇక్కడ నేమ్ అంటే ఇప్పుడు చెప్పు ప్రభు, నువ్వు చెప్పాలి ప్రభు. ఓకే ఇప్పుడు నేమ్ ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్. మీరా sir. ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్ వచ్చిద్దా, నరసింహ ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్ వచ్చిద్దా ప్రభు? మనం అంటే స్ట్రింగ్ నేమ్ ఏది ఉంటే అది తీసుకుంటారు సార్. అది నువ్వు ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఏ నరసింహ. డేటా అయితే పంపిస్తున్నావో ఆ డేటా వెళ్ళిద్ది. ఓకే సార్. అర్థమైందా? Yes, ఇది sir. ఫంక్షన్ డిక్లరేషన్. ఈ Yes, sir. ఫంక్షన్ కాలింగ్. నరసింహ. యు ఆర్ కాలింగ్ అ ఫంక్షన్. వైల్ కాలింగ్ యూ మెన్షన్ ఓకే నరసింహ అనే పారామీటర్ నువ్వు పాస్ చేసావు. ఎస్ సార్. దీన్ని రన్ చేయడం ఎట్లా? రన్ టెస్ట్. ఓకే చూడండి, నరసింహ ఈజ్ లెర్నింగ్ టెస్టింగ్. ఎస్ సార్. ఈసారి నరసింహ లేదు, అన్వర్. సేమ్ ఫంక్షన్. నేను ఫంక్షన్ ఏమైనా చేంజ్ చేశానా? లేదు సార్, జస్ట్ వాల్యూ నేమ్ ఒకటే మార్చారు. పారామీటర్ మాత్రమే మార్చా. అది పారామీటర్స్ యొక్క అడ్వాంటేజ్. ఎస్ సార్. ఇప్పుడు ఏటీఎం సెంటర్కి వెళ్తాం, ఒకసారి 5,000 కొట్టాలంటాడు. అట్లా అని చెప్పి Yes, sir. మన ఫంక్షన్ ఎప్పుడు ఓన్లీ 5,000కే రాస్తామా? కాదు కదా. నో సార్. ఎనీ ఇన్పుట్ హీ షుడ్ టేక్. సో అట్లానే మనం ఇష్టం వచ్చిన ఇన్పుట్ ఇవ్వాలంటే ఓన్లీ త్రూ పారామీటర్స్. అర్థమైందా? ఎన్ని Yes, sir. పారామీటర్లని డిక్లేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ నువ్వు ఫంక్షన్ డెవలప్ చేసేటప్పుడు ఎన్ని పారామీటర్స్ అయితే వాడావో అన్ని పారామీటర్స్ నువ్వు పాస్ చేయాలి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. ఎస్ సార్. ఓకే అండ్ ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఉందో అటువంటి డేటాని ఇక్కడ పాస్ చేయాలి. సిన్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ డబల్ కోట్స్లో పాస్ చేసే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంట్ అన్నాను అనుకో, ఇక్కడ ఏం డేటా పాస్ చేయాలి?
నెంబర్ నెంబర్ పాస్ చేయాలి. ఎట్లా అర్థమైందా? సో పారామీటరైజ్డ్ వీటినే పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ అంటారు. మనం ఇవాళ ఫంక్షన్స్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఎస్ సార్, పబ్లిక్ అండ్ పారామీటర్, ఫంక్షన్, పారామీటర్. ఈ పారామీటర్స్ ఎన్నైనా వాడుకోవచ్చు. ఎస్ సార్. దీంట్లో ఇది పారామీటర్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ అంతే. పారామీటర్ ఇస్ నథింగ్ బట్ వన్ వేరియబుల్. ఆ వేరియబుల్లో డేటా ఉండిద్ది. ఆ డేటా ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ నుంచి డేటా ఈ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం, ఈ వేరియబుల్కి పాస్ చేస్తున్నాం. ఈ వేరియబుల్ ఇక్కడ వాడాం, అది సింపుల్. సో వీఆర్ గివెన్ ద యాక్సెసిబిలిటీ టు ప్రొవైడ్ సమ్ డేటా, టు పాస్ ద డేటా. ఓకే, ఎస్ సార్. ఇది సో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్ యాక్సెస్ మోడిఫైర్స్ చూసాం. ఆతో है ఆదర్. So we discussed about the access modifiers. Access modifiers ante enduku? To whether we can have access to that particular data member. Is that my data member might be variable or a function. Others ki access unda leda. Private unte that member cannot be accessed by other classes. Public unte that member can be accessed by any class. ఓకేనా? ఇవి 2 రేపు ఇంకొంచెం నేర్చుకుందాం. ఓకే, సో ఐ విల్ పోస్ట్ దిస్ వీడియో